దేవగణమా, మహావీరుడు, దానవీరుడు బలిచక్రవర్తి భూమిని పరిపాలిస్తున్నాడు. కానీ అతని అహంకారమే లోక వినాశనం గావిస్తుంది. అవును ప్రభు, ఆ రాక్షసులకు రాజైన మహాబలి ఇంకా బలగాన్ని పెంచి మానవులనే గాక స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడి సైతం రాజ్య బహిష్కరణ చేసి స్వర్గాధిపత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మవరం చేత వారిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. దేవతలనైనా మానవులనైనా కాపాడేవారు త్రిలోకనాథుడైన శ్రీ మహావిష్ణువు. వారు మానవుని రూపంలో మహాబలిని వధిస్తారు. మహాబలికి ప్రణామాలు. చెప్పుబట్టు, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో. దానం చేయుటలో సాటి ఎవ్వరూ లేరు. మహాబలి రాజులలో మేటి వారు వీరు. ప్రజల క్షేమమే తన రాజ్య ధ్యేయము. ధర్మమున నిలిచిన వారు బలిరాజు మహిమను. మహాబలికి జయ జయలు, మహాబలికి జయ జయలు. బలి, పంచభూతాలు అష్టదిక్కులు అన్నీ నీ వశమైనవి. ఇక మిలిగిందల్లా ఆ స్వర్గమే. సరే ఆచార్య. ఇంద్ర, బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించడానికి వస్తున్నాడు. నారాయణ నారాయణ. ఈ మహాబలి బాగానే రెచ్చిపోతున్నాను. నారాయణ నారాయణ. రండి నారద, రండి, ఆసీనులు కండి. చెప్పు ఇంద్ర, ఏంటి పరిస్థితి? అగ్నిదేవ, విన్నవించండి. ప్రభు, ఆ మహాబలి భూలోకంలో సమస్త మానవులకు, స్వర్గలోకంలో మనకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాడు. నారాయణ నారాయణ. రండి నారద, రండి, ఏం చేయండి. మీరు మా వద్దకు ఎందుకు వచ్చారు? మహాబలి రాజా, దానవేశ్వర, నీవు చాలా గొప్పవాడివి. నీవు చేసే దానం చాలా గొప్పది. కానీ నీ అహంకారమే నీ వినాశనానికి దారి తీస్తుంది సుమా. అహంకారమా? నాకా? నా మాట ఆలకించు. నీ అహంకారాన్ని తొలగించు. నిన్ను నీవు కాపాడుకో. నేను చెప్పేది నిజమే. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నేను చెప్పేది వినకుండా పెడచెవి పెట్టకు. నీ అహంకారాన్ని తొలగించుకో. నీ తప్పులను మానుకో. తప్పులా? నేనా? ఇక నీ ఇష్టం. నారాయణ నారాయణ. నాయనా బలి, స్వర్గలోకములో నీ మీద కుట్రలు జరుగుతున్నాయి. నిన్ను అంతమొందించడానికి ఆ విష్ణువు వస్తున్నాడని తెలిసింది. అంచేత నువ్వు అమరేశ్వర యాగము చెయ్యాలి. ఈ యాగం వల్ల నీకు చావు రాదు. నేను వెంటనే యాగానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. నువ్వు వెంటనే దీక్షలో కూర్చో. సరే ఆచార్య. ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బలి, ఈ యాగము నువ్వు చేసే దానముతో పూర్తి గావించు. దానము ముఖ్యము సుమా. బాలక, ఏమి కావాలి నీకు? ధాన్యమా? ధనమా? ఏమి కావాలి నీకు? ఓ మహారాజా, చిన్న బాలకుడని, బ్రాహ్మణుడని నాకు ఎవ్వరు లేరు. నేను ఉండడానికి కాసంత చోటు కూడా లేదు. నీవు నాకు కొంత స్థలము ఇవ్వగలవా? అడుగు వామన, ఇంత స్థలము కావాలి నీకు? నాకు ఎంతో వద్దు. 3 అడుగుల స్థలాన్ని ఇవ్వగలవా?
వద్దు బలి వద్దు, నాకెందుకో కీడు శంకిస్తుంది. ఈ దానాన్ని విరమించుకో. నీ కులాన్ని, నీ రాజ్యాన్ని కాపాడుకో. వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదు, పొట్టివాని రూపములో ఉన్న ఆ మహావిష్ణువు. ఎట్టి పరిస్థితుల్లో నీవు దానానికి వడిగట్టకు. నా మాట విను. వద్దు బలి వద్దు, దానం చెయ్యకు. ఆచార్య, మీరు చెప్పేది నిజమే, ఇది ధర్మము కూడాను. కానీ మాట ఇచ్చిన మాట వెనక్కి ఎలా తీసుకోమంటారు? నన్ను దానం చెయ్యనివ్వండి. వద్దు బలి వద్దు. వచ్చినవాడు 3 అడుగులతో 3 లోకాలను తొలుస్తాడు. నీకు మరణం తప్పదు. నా మాట విను. నాకు ఏమైనా సరే, నాకు నరకం ప్రాప్తించినా, నా బంధనాలు నా నుంచి దూరమైనా సరే, నా భూమి పెక్కిలించిపోయినా, నాకు దుర్మరణం సంభవించినా సరే, ఏది ఏమైనా నా మాట వెనక్కి తీసుకోను. నన్ను క్షమించండి ఆచార్య. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని క్రతువులు చెల్లించినా మీ దర్శన భాగ్యము ఎవ్వరికీ లభించదు. కానీ ఈనాడు నీ దయ నా మీద కలిగిందా? రావయ్యా, ఇటురా. నీ దక్షిణ పాదాలను ప్రక్షాళన చేసుకుంటాను. ఏది? ఎక్కడ? 3వ అడుగు ఎచ్చటమో పేది ఏది? ఎంత గొప్పవాడివయ్యా నీవు! ప్రాణం పోతుందని తెలిసి కూడా ఈ దానానికి పూనుకున్నావు. మహాబలి, నీ జన్మ నేటికి చరితార్థమైనది. ఎంత గొప్ప త్యాగమూర్తివయ్యా! నీవు చేసిన ఈ దానం సృష్టి ఉన్నంత వరకు సమస్త మానవులకు ఆదర్శప్రాయమై వర్ధిల్లుతుంది. నీవు పాతాళ లోకానికి రాజువై చిరకాలము చిరంజీవి అయి జీవిస్తావు. నీవు ప్రతి ఏటా 3 రోజులు నీ ప్రజలను చూసుకోవడానికి భూమిపై అవతరిస్తావు. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. దానవేశ్వరుడైన మహాబలి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించిరి. కానీ దానముతో పాటు అహంకారము ఎక్కువైతే ఏం జరుగుతుందో ఈ ఘట్టము ద్వారా మనము తెలుసుకున్నాము కదా.